చనిపోతేనే స్పందిస్తారా? మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా? మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్ ఫుడ్ పాయిజన్ శాంపిల్స్ ల్యాబ్కు పంపండి, సోమవారం లోపు నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు గురుకులాలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది మిత్రులారా. అయితే గతంలో హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉండే, దానికి కారణము హరీష్ రావు ఆడినటువంటి ఒక డ్రామా. తను హైదరాబాద్ సంబంధించిన వాటర్ వర్క్స్ ఏదో డిపార్ట్మెంట్తో అందులో ఉద్యోగులకు హరీష్ రావు కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పటికీ. సో వాళ్ళ ద్వారా ఇక్కడ వాటర్ సరిగ్గా రాకుండా చేసిండు అనేది అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు క్రియేట్ చేయడం కారణం కూడా హరీష్ రావు అంటే వీళ్ళ కల్వకుంట్ల కాలికిన విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇలాంటి చాలా సంఘటనలు ఈరోజు కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాటర్ సంబంధించిన విషయంలో కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కృత్రిమంగా వీళ్ళు చేసినటువంటి విషయం. సో అందుకే ఆ కోణంలో నేను ఆలోచించిన విషయం ఏంటంటే, గురుకులాలకు సంబంధించిన విషయం ఒకసారి నేను ఎత్తుగా ఆలోచిస్తే, గురుకులాలు ఎవరి హామీలు వచ్చినాయి? దానికి కీలకంగా వివరించింది ఎవరు? ఆర్ఎస్పీ ఏం చేసిండు? ప్రతి గురుకులంలో కూడా తన యొక్క తాబేదారులను పెట్టుకున్నాడని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు ఇప్పటికి కూడా గురుకులాల్లో పనిచేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఈరోజు మనం గురుకులాల్లో ఇన్ని సంఘటనలు కంటిన్యూస్ జరుగుతారు అంటే దానికి కారణం ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని పడగొట్టాలని వీళ్ళు ఎప్పటి నుంచో కూడా కృత్రిమ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా, మరి ఈ పిల్లలను కూడా చంపేట ప్రయత్నం వీళ్ళే చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి నాకు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం మిత్రులారా, చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ కోణంలో ఎవరు కూడా చెప్పరు, కానీ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికి బయట ఎగ్ పఫ్లు తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు, లేదా కురుకురలు తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి బయట నుంచి ఫుడ్ ఎట్లా వస్తుంది వీళ్ళకు? బయట నుంచి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఎవరు వినిపిస్తూ ఉన్నారు? దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కూడా ప్రభుత్వం మీద నిందలేద్దాం, ప్రాబ్లం లేదు. ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు కాబట్టి పనిచేస్తుందా పనిచేయలేదు అనే కోణంలో మనం నిందలేయచ్చు. కానీ ఇవన్నిటిని కూడా ఒక మరో కోణంలో కనుక మనం చూస్తే దీని వెనక ఎవరున్నారు అనేది, దీని ఆ పిల్లల చావులో కారణం ఎవరు అంటే వాళ్ళ రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు చేస్తున్నారా, ఇలాంటి కుట్రలు కూడా పన్నుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా. ఎందుకంటే వీళ్ళకు ఈ కల్వకుంట్ల కాలకేయులకు శివాల మీద రాజకీయాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులకు కారణమైనరు ఈ కల్వకుంట్ల కాలకేయులు. వాళ్ళ శివాల పైన రాజకీయం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా 1200 మంది అమరవీరులను కానీ ఉద్యమకారులను కానీ చర్యతీసారంటే అది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక మంది నిరుద్యోగులు కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్లు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అనేక రకాలుగా ఇంటర్మీడియట్ పిల్లలతో సహా నిరుద్యోగులతో సహా అందరినీ కూడా పొట్టన పెట్టుకొని రాజకీయం చేసి ఈరోజు వాళ్ళ యొక్క రక్తదాహాన్ని తీర్చుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారాన్ని పెంచిన తర్వాత కూడా, అధికారం కోల్పోయిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకు కారణమైనరు, అదేవిధంగా రైతుల ఆత్మహత్యలకు కారణమైనరు, నిరుద్యోగ ఆత్మహత్యలకు కొంతమంది కారణమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లల వాళ్ళ చావులో కూడా వీళ్ళే కారణమవుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఆ శివాల పైన ఈరోజు లగచర్లకు సంబంధించిన అంశం పైన కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు ఏంటంటే శివరాజకీయాలు చేయాలి, శివాల పైన ప్యాలాలు ఎరుకునేటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క దిక్కుమాలినటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. అలాంటి రాజకీయాలు చేయకపోతే ఎంత, చేస్తే ఎంత? ఇప్పటికైనా మారండి రా నాయన. మీ రక్తదాహం కోసం అమాయకమైనటువంటి బిడ్డలు చంపుతారా? ఇది చాలా సీరియస్గా గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనల విషయంలో విషతుల్యం అవుతున్నటువంటి ఆహారం వెనకాల ఏం కుట్ర దాగుంది అనేటువంటి కోణంలో ఈరోజు మనందరం కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. చనిపోతేనే స్పందిస్తారా? మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా? మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్ ఫుడ్ పాయిజన్ శాంపిల్స్ ల్యాబ్కు పంపండి, సోమవారం లోపు నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు గురుకులాలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది మిత్రులారా. అయితే గతంలో హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉండే, దానికి కారణము హరీష్ రావు ఆడినటువంటి ఒక డ్రామా. తను హైదరాబాద్ సంబంధించిన వాటర్ వర్క్స్ ఏదో డిపార్ట్మెంట్తో అందులో ఉద్యోగులకు హరీష్ రావు కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఇప్పటికీ. సో వాళ్ళ ద్వారా ఇక్కడ వాటర్ సరిగ్గా రాకుండా చేసిండు అనేది అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు క్రియేట్ చేయడం కారణం కూడా
హరీష్ రావు అంటే వీళ్ళ కల్వకుంట్ల కాలకిన విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇలాంటి చాలా సంఘటనలు ఈరోజు కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వాటర్ సంబంధించిన విషయంలో కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కృత్రిమంగా వీళ్ళు చేసినటువంటి విషయం. సో అందుకే ఆ కోణంలో నేను ఆలోచించిన విషయం ఏంటంటే, గురుకులాలకు సంబంధించిన విషయం ఒకసారి నేను ఎత్తుగా ఆలోచిస్తే, గురుకులాలు ఎవరి హామీలు వచ్చినాయి, దానికి కీలకంగా వివరించింది ఎవరు? ఆర్ఎస్పీ ఏం చేసిండు? ప్రతి గురుకులంలో కూడా తన యొక్క తాబేదారులను పెట్టుకున్నాడని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు ఇప్పటికి కూడా గురుకులాల్లో పనిచేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో ఈరోజు మనం గురుకులాల్లో ఇన్ని సంఘటనలు కంటిన్యూస్ జరుగుతారు అంటే దానికి కారణం ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని పడగొట్టాలని వీళ్ళు ఎప్పటి నుంచో కూడా కృత్రిమ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా, మరి ఈ పిల్లలను కూడా చంపేట ప్రయత్నం వీళ్ళే చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి నాకు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం మిత్రులారా, చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ కోణంలో ఎవరు కూడా చెప్పరు, కానీ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికి బయట ఎగ్ పఫ్లు తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు, లేదా కురుకురలు తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి బయట నుంచి ఫుడ్ ఎట్లా వస్తుంది వీళ్ళకు? బయట నుంచి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఎవరు వినిపిస్తూ ఉన్నారు? దీని వెనకాల ఉన్నది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కూడా ప్రభుత్వం మీద నిందలేద్దాం, ప్రాబ్లం లేదు. ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు కాబట్టి పనిచేస్తుందా పనిచేయలేదు అనే కోణంలో మనం నిందలేయచ్చు. కానీ ఇవన్నిటిని కూడా ఒక మరో కోణంలో కనుక మనం చూస్తే దీని వెనక ఎవరున్నారు అనేది, ఆ పిల్లల చావులో కారణం ఎవరు అంటే వాళ్ళ రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు చేస్తున్నారా, ఇలాంటి కుట్రలు కూడా పన్నుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా. ఎందుకంటే వీళ్ళకు ఈ కల్వకుంట్ల కాలకేయులకు శివాల మీద రాజకీయాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులకు కారణమైనరు ఈ కల్వకుంట్ల కాలకేయులు. వాళ్ళ శివాల పైన రాజకీయం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా 1200 మంది అమరవీరులను కానీ ఉద్యమకారులను కానీ చర్యతీసారంటే అది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక మంది నిరుద్యోగులు కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్లు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అనేక రకాలుగా ఇంటర్మీడియట్ పిల్లలతో సహా నిరుద్యోగులతో సహా అందరినీ కూడా పొట్టన పెట్టుకొని రాజకీయం చేసి ఈరోజు వాళ్ళ యొక్క రక్తదాహాన్ని తీర్చుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారాన్ని పెంచిన తర్వాత కూడా, అధికారం కోల్పోయిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకు కారణమైనరు, అదేవిధంగా రైతుల ఆత్మహత్యలకు కారణమైనరు, నిరుద్యోగ ఆత్మహత్యలకు కొంతమంది కారణమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లల వాళ్ళ చావులో కూడా వీళ్ళే కారణమవుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఆ శివాల పైన ఈరోజు లగచర్లకు సంబంధించిన అంశం పైన కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు ఏంటంటే శివరాజకీయాలు చేయాలి, శివాల పైన ప్యాలాలు ఎరుకునేటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క దిక్కుమాలినటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. అలాంటి రాజకీయాలు చేయకపోతే ఎంత, చేస్తే ఎంత? ఇప్పటికైనా మారండి రా నాయన. మీ రక్తదాహం కోసం అమాయకమైనటువంటి బిడ్డలు చంపుతారా? ఇది చాలా సీరియస్గా గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనల విషయంలో విషతుల్యం అవుతున్నటువంటి ఆహారం వెనకాల ఏం కుట్ర దాగుంది అనేటువంటి కోణంలో ఈరోజు మనందరం కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా.